అందరికీ నమస్కారం. ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వము శాంతి భద్రతలను గాలికొదిలేసిందని. అనిత గారు పేరుకే హోంమంత్రి కానీ ఆమెకి ఎటువంటి హోమ్ మినిస్ట్రీ మీద పట్టు లేదని, శాంతి భద్రతలను కాపాడడంలో ఆమె పూర్తిగా విఫలమైందని, పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్న కొన్ని మాటలను గుర్తు చేస్తూ ఆయన గనక హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితి వేరేలాగా ఉంటుందని, మరి ఇప్పుడు మీకు ఏమీ కనెక్షన్ లేదా, మీకేం పొంతన లేదా, మరి ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ తీసుకోండి, శాంతి భద్రతలను కాపాడండి, అమరావతిలో వీళ్ళ మీద రాళ్ళు పడ్డదిగా సంఘటనను గుర్తు చేస్తూ మేము కేసులు ఎట్లాగో పెట్టినాము, మీరు కూడా ఈ విషయం సుమోటోగా తీసుకొని తెలుగుదేశం గుండాలు అని అన్నాడు. తెలుగుదేశం గుండాలు వైసీపీ నాయకులను అక్కడికి రాకుండా అడ్డుకొని వాళ్ళని అమరావతిలో అడుగుపెట్టకుండా వాళ్ళ మీద దాడి చేసిండ్రని సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేసిండ్రు. మరీ సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతుంటే చైల్డ్ ఆర్టిస్ట్ మాట్లాడినట్టున్నది. గతంలో వీళ్ళు అమరావతి రైతులను ఏ విధంగా వీళ్ళు హింసించిండ్రో పాపం సిద్ధార్థ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. వాళ్ళని వైసీపీ గూండాలతో దాడి చేయించిండ్రు, రౌడీలతో దాడి చేయించిండ్రు, కొట్టించిండ్రు. పోలీసులు ఈడ్స్కెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళని కడుపులలో అనేది వాళ్ళను గర్భవతులను కూడా చూడకుండా వాళ్ళని బూట్కాలతో దండించిండ్రు. వాళ్ళ శిబిరాలు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేసుకుంటుంటే ఆ శిబిరాల మీద పడి వాళ్ళని ఈడ్చేసిర్రు, దాడి చేసిండ్రు. పాపం ఇవన్నీ మర్చిపోయిండేమో. ఈరోజు న్యాయం ధర్మం గురించి మాట్లాడుతుండ్రు. అదేందో ఏమో న్యాయం ధర్మం గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు భేదాలు వల్లించినట్టు ఉంటుంది. న్యాయం ధర్మం అనేది వైసీపీ డిక్షనరీలోనే ఉండదు, మళ్ళీ న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. మీరు అసలు అమరావతిలో అడుగుపెట్టడానికి కారణం ఏంది? అమరావతిని ధ్వంసం చేసింది మీరే కదా. 2014 నుంచి 2019 వరకు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతుగానే మాట్లాడి, మళ్ళీ 2019లో గెలవంగానే ఆ మాట తుంగల దొక్కి 3 రాజధానులని 5 సంవత్సరాలు నాటకాలు ఆడలేదా? లెజిస్లేటివ్ రాజధాని అమరావతి ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో కర్నూలు ఉంటుందని చెప్పి ఆ మాటలను అబద్ధం చెయ్యలేదా? 5 సంవత్సరాలు క్యాపిటల్తోని ఆటలు ఆడుకొని ఆంధ్ర రాష్ట్రం పరువు తీయలేదా? ఆంధ్ర యువత వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆ యువతను మీ క్యాపిటల్ ఏదంటే వాళ్ళంతా నవ్వుల పాలు కాలేదా? ఇట్లాంటి పరిపాలన చేసింది మీ ప్రభుత్వమే కదా. నువ్వు కూడా ఉన్నావు కదా, అప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యేవి కదా. నువ్వు ఎలుగబెట్టింది ఏంది? వాళ్ళు ఏం అడిగినరు? అమరావతి రైతులు అమరావతి మీ క్యాపిటల్ అని మీరు అది క్యాపిటల్ అని ఒప్పుకొని అమరావతిలో అడుగుపెట్టమన్నారు. మళ్ళీ దానికి మీరు నోరు మెదపలేదు ఎందుకు? సిఆర్డిఏ పరిధిలో ఉన్న రైతుల సంరక్షణ అని ఇప్పుడు రైతులకు మద్దతు అని మాట్లాడుతున్నారు. రైతులంటే మొత్తం రైతులా, లేకపోతే మీకు మద్దతు తెలుపుతున్న 30 మంది రైతులు మాత్రమేనా? మీ దృష్టిలో 30 మంది రైతులేనా? వాళ్ళు కూడా మీకు ఇప్పుడు సహకరించలేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఎప్పుడు అనుకూలం కాదు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరంతా జగన్మోహన్ రెడ్డితో ఒప్పించి నేను అమరావతికి అనుకూలమే, ఇక ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని నోరుతో చెప్పించి మనం అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మాటలు ఇంకెన్ని రోజులు మాట్లాడతావు?